పార్లమెంట్ లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరారు. సమావేశంలో సిపి రాధాకృష్ణన్ ను ప్రధాని మోదీ సన్మానించారు. Sir, this side. Sir, this side also. Sir, this side also. ఇక పార్లమెంట్ లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక ఎన్డీఏ ఎంపీల సమావేశం కొద్దిసేపు క్రితం ముగిసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ ఎంపీలకు పరిచయం చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ ఎంపీలంతా కూడా ఈ సమావేశంలో ప్రశంసించారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా అందరికి తరఫున ఆయన సన్మానించడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ కు మద్దతు తెలపాలని ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమి ఎంపీలందరినీ కూడా ఈసారి కోరటం జరిగింది మరోసారి. అయితే ఈ రోజు ఇది ఒక పరిచయ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా 9వ తారీఖు ఒకవేళ ఇండియా కూటమి అభ్యర్థిని కనుక నిలబెడితే 9వ తారీఖు ఓటింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఓటింగ్ తప్పనిసరిగా చేయడం కోసం 6-7 తేదీల్లోనే ఢిల్లీకి రావాలి. అంటే 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతున్నాయి కాబట్టి అందరూ తమ నియోజకవర్గాలు చెప్పారు. సో 6-7 తేదీల్లోనే ఢిల్లీకి చేరుకొని ఇక్కడ మాక్ పోలింగ్ ఒకటి ముందే 9వ తేదీకి ముందే ఒక మాక్ పోలింగ్ నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. సో 8వ తారీఖు కల్లా కూడా అందరూ ఈ మాక్ పోలింగ్ లో పాల్గొనాలని కూడా పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ ని ఇన్ఛార్జ్ గా పెట్టారు. తర్వాత ఇతర కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి కిరణ్ రిజిజుతో పాటు మరికొంతమందిని ఈ యొక్క సిపి రాధాకృష్ణన్కి అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళంతా ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు రాష్ట్రాల వారిగా. అయితే ముందు వీరంతా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేశారు. సిపి రాధాకృష్ణ అంటే ముందు ఇండియా కూటమి పక్షాలకు సంబంధించినటువంటి నేతలను రాజ్నాథ్ సింగ్ సంప్రదించినప్పుడు ఏకగ్రీవం చేద్దామని అడిగినప్పుడు ముందు మీ అభ్యర్థి ఎవరో చెప్పండి, ఆ తర్వాత ఏకగ్రీవం చేయాలా లేదా మీ అభ్యర్థిని నిలబెట్టాలా లేదా అని నిర్ణయిస్తామని కూడా చెప్పినట్టుగా తెలిసింది. సిపి రాధాకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత మరోసారి ఇండియా కూటమి నేతలను సంప్రదించినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ ను నిలబెట్టడాన్ని మేము అంగీకరించాం కాబట్టి మేము కూడా అభ్యర్థులు నిలబెట్టామని ఇండియా కూటమి అభ్యర్థులు చెప్పినట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా వర్చువల్ గా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇండియా కూటమి తరఫున అభ్యర్థులు నిలబెట్టాలని నిర్ణయించారు. అయితే ఎవరు నిలబెట్టాలన్న దాని మీద ఒక స్పష్టత రాలేదు. ఈ రోజు 12:30 గంటల సమయంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతల సమావేశం కూడా జరుగుతుంది ఖర్గే నివాసంలో. ఆ నివాసంలో అభ్యర్థి పేరును ఖరారు చేయబోతున్నారు. దాదాపుగా డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో తిరుచి శివని ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి డిఎంకే అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ అంగీకరిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. వాళ్ళలో కూడా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది సిపి రాధాకృష్ణకి అనుకూలంగా ఓటేయాలనుకుంటున్నారు, కొంతమంది అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నారు. అభ్యర్థిని నిలబెట్టినా మరి డిఎంకే జారిపోకుండా ఉండాలంటే డిఎంకే చెందినటువంటి అభ్యర్థి అది తమిళనాడు చెందినటువంటి అభ్యర్థిని నిలబెట్టే బాగుంటుందని ఇండియా కూటమి అభ్యర్థులు భావిస్తున్నారు. మరి ఈ 12:30 గంటల సమయంలో ఇండియా కూటమి అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.